బ్రేకింగ్ న్యూస్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇకపై జిల్లాల టూర్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటి వరకు నేతలను హైదరాబాద్ పిలిపించి మాట్లాడిన ఇన్ఛార్జ్ ఇకపై ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించబోతున్నారు. అంతేకాకుండా ఒక్కో గ్రామంలో నియోజకవర్గ నేతలు రాత్రి బస చేసి పరిసరాలను శుభ్రం చేయాలని ఇన్ఛార్జ్ ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి చోటు కల్పిస్తామని నేతలకు ఇన్ఛార్జ్ హామీ ఇచ్చారు. రైట్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇకపై నుండి జిల్లాల టూర్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఫస్ట్ ఏ జిల్లా నుండి టూర్ స్టార్ట్ అవ్వబోతోంది, స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీనాక్షి నటరాజన్ బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇప్పటికే అన్ని పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కూడా సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు. మొత్తం 17 పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అనంతరం ఏదైతే మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, టికెట్ తీసుకొని ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ చైర్మన్స్తో మాట్లాడారు. అండ్ రీసెంట్గా ఏదైతే ఏఐసీసీ పిఎస్సి కమిటీ కానివ్వండి, ఇతర కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే గాంధీ భవన్లో ఈరోజు ఉదయం నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ పెడుతున్నారు. అయితే ఇన్ని రోజులు మీనాక్షి నటరాజన్ని వచ్చి అందరూ కలిసేవాళ్ళు, కానీ ఇప్పుడు మరికొద్ది రోజుల్లో మీనాక్షి నటరాజన్ నేరుగా 10 ఉమ్మడి జిల్లాలకు మీనాక్షి నటరాజన్ వెళ్ళనున్నారు. ఈ ఉమ్మడి జిల్లాలకు కూడా వెళ్ళి తన ఏదైతే అక్కడ గ్రౌండ్ లెవెల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. ఇన్ని రోజులు ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే క్వార్టర్స్ లేదంటే గాంధీ భవన్కి పిలిచి మాట్లాడినటువంటి మీనాక్షి నటరాజన్ నేరుగా 10 ఉమ్మడి జిల్లాలకు కూడా మీనాక్షి నటరాజన్ వెళ్ళనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి నేతలందరి దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు. రిపోర్ట్ తీసుకొని దానికంటూ ఒక ఫైనల్ రిపోర్ట్ని కూడా తయారు చేశారు. ప్రతి ఒక్క జిల్లాలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే ఒక క్లారిటీ కూడా మీనాక్షి నటరాజన్కి వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఈ ఉమ్మడి జిల్లాలకు వెళ్ళిన తర్వాత ఒక్కొక్క గ్రామంలో నియోజకవర్గాలు నేతలతో కలిసి రాత్రి బస చేయనున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రం చేయనున్నారు. అంటే ఏఐసీసీ నుంచి మీనాక్షి నటరాజన్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా తెలంగాణకు వచ్చిన తర్వాత ఇది ఒక కొత్త ప్రోగ్రాన్ని చేపడుతున్నారని చెప్పవచ్చు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అనేక కొత్త ప్రోగ్రామ్స్ని కూడా స్టార్ట్ చేశారు. ఈరోజు పిఎస్సి కమిటీ కానివ్వండి, లేదంటే ఇతర ఏవైతే కమిటీ, రేపు పిఎస్సి కమిటీ మీటింగ్ ఉంది. ఈరోజు సంవిధాన్ బచావ్ కానివ్వండి, లేదంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్కి సంబంధించినటువంటి మీటింగ్ కానివ్వండి, కోఆర్డినేటర్స్, అబ్జర్వర్లతో ఇప్పటి వరకు మీటింగ్ ముగిసింది. కానీ ఇకపైన వచ్చినటువంటి నేతలు 10 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో పాటు వెళ్ళి ఆయా నియోజకవర్గాల్లో రాత్రి బస చేసి అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసే పనిలో ఉన్నారు. అండ్ సేమ్ టైం ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు వస్తాయి అంటూ కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ చెప్పడం జరిగింది. ప్రధానంగా మీనాక్షి నటరాజన్తో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్స్ అన్నింటిలో కూడా వచ్చినటువంటి నాయకులంతా కూడా తమకు ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకున్నారు. వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే కొత్త ప్రోగ్రామ్కి కూడా మీనాక్షి నటరాజన్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ మోరోవర్ ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అనుకున్నటువంటి పదవులు వస్తాయి, నామినేటెడ్ పోస్టులు రాని వారికి కూడా చోటు కల్పిస్తామంటూ కూడా మీనాక్షి నటరాజన్ చెప్పడం జరిగింది. సర్తాజ్. అయితే హేమ, ప్రెజెంట్ దీనికి సంబంధించి అంటే అసలు ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వబోతోంది మొత్తం టూర్ అనేది? ద సేమ్ టైం నేతలు బస చేయాల్సి ఉంటుందంటూ కూడా ఆవిడ చెప్పినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎప్పటి నుంచి అనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదు, కానీ త్వరలోనే ఒక కొత్త కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారని అర్థమవుతుంది. మొత్తానికి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోస్ నెలకొంది. ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు, మొత్తం ఎంటైర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా రాత్రి బస చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో, గ్రౌండ్ లెవెల్
అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం, సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది ఒక కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. అండ్ మోరోవర్ రీసెంట్గా మరికొద్ది రోజుల్లో రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలను కూడా బేస్ చేసుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.